రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనము నుంచి 7 వచన భాగాలు చదువుకుందాం. అంతట ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాడు, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలెనో? ఎలీషా అంటున్నాడు, నా వలన నీకేమి కావలెనో? అప్పుడు నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియజెప్పుము అన్నాడు. అందుకామె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేది నా దగ్గర లేదన్నాడు. అతడు, నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారి వద్దనున్న దొరకగలిగినటువంటి ఒట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారుడును లోపల ఉండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని ఎద్దు నుండి పోయి తాను తన కుమారుడు లోపల నుండి తలుపు మూసి కుమారుడు తెచ్చిన పాత్రలలో నూనె పోసాను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారులతో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాడు. అంతలో నూనె నిలిచిపోయింది. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి ఆ సంగతి తెలియచెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్ము, నీ అప్పులు తీర్చుకో, మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుతారు అని ఆమెతో చెప్పాను. చప్పట్లు గట్టిగా. దేవుడు అప్పులు తీరుస్తాడు అనేటువంటి పదం ఆయన డైరెక్ట్ గా దిగొచ్చి నీకు చేతుల్లో నీ ఆర్థిక పరమైన సహకారం చేతికి అందిస్తాడని కాదు. ఇక్కడ దేవుడు నీకున్న బాధకు దారి చూపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు నీకు మార్గమును సరళము చేస్తాడు. దేవుడు ఆ సమస్యల్లో నుంచి నువ్వు బయటకు రావడానికి ఒక ఉన్నతమైన దారి నీ కొరకు రెడీ చేసి ఉంచుతాడు. దైవజనుడి దగ్గరకు ఒక స్త్రీ వచ్చింది. అప్పుల వారు ఆమెను వేధిస్తూ ఉంటే వచ్చి కూర్చోంది. అయ్యా, నా పరిస్థితి బాగోలేదు, నా భర్త చనిపోయాడు, నేను విధవరాలనయ్యాను, నాకు 2 కుమారులు ఉన్నారు, నా భర్త చూస్తేనేమో చనిపోకముందు అప్పులు చేసి అప్పులు మిగిలించి అతడు చనిపోయాడు, అప్పులు తీర్చకుండానే చనిపోయాడు. అతడు భక్తి కలిగిన వాడని, ప్రార్థనాపరుడని, నీతోనే పరిచర్యలో పాల్గొన్నాడని నీకు తెలుసు కదా. ఇప్పుడు అప్పుల వారు మా ఇంటి మీదకి వచ్చేశారు, పిల్లల్ని పట్టుకెళ్ళిపోతాం, వారిని బానిసలుగా చేసుకుంటాం, వారి ద్వారా మా అప్పులు తీర్చుకుంటాం అన్నారు. అయ్యా, నా పరిస్థితి ఏంటి? పిల్లలు లేకుండా నేను ఎలా బ్రతకాలి? భర్త లేకుండా, పిల్లలు లేకుండా నేను ఎలా ఈ సమాజంలో జీవించాలయ్యా? నాకేదన్నా దారుంటే చూపించండి అయ్యా, అప్పుల బాధతో అల్లాడిపోతున్నాను, నా సమస్యలాగుందయ్యా అని చెప్పేసి దైవజనుడి దగ్గరికి వచ్చింది. వచ్చినప్పుడు దైవజనుడు అంటున్నాడు, నా వల్ల నీకు ప్రయోజనం ఏంటి? నా వల్ల నీకేం కావాలి? ఏం కావాలని వస్తారండి దేవుని పిల్లలు దైవజనుడి దగ్గరకు? ఎందుకు వస్తారు? దైవజనుడు ప్రార్థిస్తాడని, దేవుని దగ్గర సహాయం కోరుతాడని, దేవుని దగ్గర మార్గాన్ని చూపిస్తాడనే ఆశతో దేవుని పిల్లలు దేవుని దగ్గరికి వస్తారు. అంతేకాని పాస్టర్ గారు మాకు అప్పులైపోయి ఉన్నాయి, మా అప్పులు తీర్చండి అని పాస్టర్ గారిని అడుగుతారా? మరి ఈ అప్పులు పాలైపోయిన ఈ స్త్రీ దైవజనుడి దగ్గరికి ఎందుకు వచ్చిందో ఆయన అంటున్నాడు, నా వల్ల నీకు ప్రయోజనం ఏంటి? నా వల్ల నీకు ఏం కావాలి? అయితే నేను ఒక ప్రశ్న నీతో సూటిగా చెప్పాలనుకున్నాను. అమ్మా,
నీకున్న బాధలు అనేక ఉండవచ్చు. నువ్వు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతూ ఉండవచ్చు. భర్తను కోల్పోయి, నెత్తి మీద నీడను కోల్పోయి విధవరాలుగా బ్రతుకుతూ ఉండవచ్చు. సరేలే, నా కర్మ, నా పరిస్థితి బాగోలేదులే అనుకొని 2 పిల్లలు ఉన్నారు కదా, చాలే బిడ్డల కోసం బ్రతుకుదాము అని నువ్వు మనసుతో జవాబు చెప్పుకొని ఉండవచ్చు. చాలా సంతోషం. అయితే నీ అప్పులు తీర్చుకోవాలి అని అంటే దేవుడికైనా నాకైనా కావాల్సింది మా నుండి నీకేదో కావాలని కాదు. ఎందుకు? నీ దగ్గర ఏమున్నది? నీ దగ్గర అసలు ఏముంది? అప్పులు తీర్చడానికి, తీర్చుకోగలగడానికి నీ దగ్గర ఏముంది? నీ దగ్గర ఏదో ఉంది, కానీ నువ్వు దాన్ని దాచకుండా చెప్పు. మీరు చాలా ఆధ్యాత్మికమైన పిల్లలు. మీ నోటితో లేదు అనే మాట వినబడకుండా ఉండును గాక. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, మీరు కలిగి ఉన్న దేవుడు ఇశ్రాయేలు దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు. ఈరోజు నీకు నాకు కూడా ఆయన చాలిన దేవుడు. అయ్యా, నీ పేరేమిటి? నీ పేరును ప్రజలు నన్ను అడుగుతారు, ఏం చెప్పమంటావు అని మోషే అడిగినప్పుడు, నా పేరు ఉన్నవాడు అని చెప్పు అన్నాడు. చప్పట్ల కొడదాం. ఏ పేరు? ఆయన పేరు ఉన్నవాడు. మనం కూడా చాలా మంది అంటాం, మీకేమిలేండి డబ్బున్నవాళ్ళు, మీకేమిలేండి పదవున్న వాళ్ళు, మీకేమిలేండి అన్ని ఉన్నవాళ్ళు అంటారు. మరి ఈ పేరు యేసు ప్రభువు నుండే, దేవాది దేవుని నుండే మన దగ్గరకు వచ్చింది. ఆయనను నీ పేరేమిటి? నాకు ఆ పేరు కావాలి ప్రభు అని మోషే అడిగితే మోషేతో చెప్తాడు. చూస్తారా ఆ మాట? మోషేతో దేవుడు ఆ మాట పలుకుతాడు. నిర్గమాకాండములో 3వ అధ్యాయం 13వ వచనం, 13-14 వచనం. మోషే, చింతగించుము, నేను ఇశ్రాయేలుల యొద్దకు వెళ్లి వారిని చూసి, మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపాడని వారితో చెప్తే, వారు ఆయన పేరేమి అని అడిగితే వారితో నేనేం చెప్పాలని దేవుడిని అడిగాడు. ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు నేను వెళ్తాను, చెప్తాను వారికి, మీ దేవుడు నన్ను మీ దగ్గరకు పంపించాడని చెప్తాను. మరి వారు ఊరుకుంటారా? ఆయన పేరేంటయ్యా? ఆ దేవుని పేరేంటి? మా దగ్గరకు పంపించిన మా దేవుని పేరేంటో ఒకసారి చెప్తావా అని అడిగితే, నేనేం చెప్పాలి ప్రభువా అని మోషే ఆ దేవాది దేవునితో అంటాడు. 14వ వచనం. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాడు. గట్టిగా చప్పట్లు కొడతావా? నేను ఉన్నవాడను. ఈ పేరు బైబిల్లో మొట్టమొదట దేవాది దేవునికి కలిగింది. ఈరోజు మనందరికీ, కొంతమందికి, మరింత మందికి ఈ పేరు వర్తించడం వల్ల సంతోషించుదాం. ప్రైజ్ ది లార్డ్. మీరున్న వాళ్ళుగా ఉందురుగాక. ఎందుకంటే మీ దేవుడు ఉన్నవాడు, మనందరి దేవుడు ఉన్నవాడు. ఉన్నాడు అంటే డబ్బు పరంగా ఉన్నాడు. ఎక్కడ 2-3 కూడి ప్రార్థన చేస్తే వారి మధ్యలో ఆత్మరూపిగా ఉన్నాడు. అది వర్తిస్తుంది, ఇది వర్తిస్తుంది. మన మధ్యలో ఆయన సంచరిస్తూ ఉన్నాడు. అటువంటి ఉన్న దేవుడు ఆర్థిక పరంగా అన్నింటిలో ఉన్నాడు. కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కష్టాలకు తోడుగా నీతో ఆ దేవుడు ఉన్నాడు. అన్నింటిలో ఉండేవాడు. అగ్నిలో దేవుని బిడ్డలు అగ్నిలో పడవేయబడుతున్నప్పుడు, షడ్రకు మేషకు అబెద్నెగో అగ్నిలో పడవేయబడినప్పుడు అగ్ని మధ్యలో ఉన్న దేవుడు ఆయన. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో ప్రయాణము చేస్తున్నప్పుడు అరణ్యములో ఉన్న దేవుడు ఆయన. సింహాల బోనులో దానియేలు పడవేసినప్పుడు సింహాల మధ్యలో సింహాల నోరు మూస్తూ ఆ సింహాల నోరును తెరవకుండా అలాగ సింహాల నోరును పట్టివేసి ఆ సింహాల మధ్యలో దేవుడు ఉన్నాడు. అందుకే ఆయనకు ఇమ్మానుయేలు అనే పేరు. అర్థం, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఉన్న దేవుడు అండి. అమ్మా, నీ
నీకు అప్పులు పాలయ్యాయి. మన దేవుడు ఉన్నవాడు కాబట్టి మీ దగ్గర ఉన్నదేదో చెప్పు. అది కొంచెమే కావచ్చు, దేవునికి స్తోత్రం. లేదని చెప్పకో. అది కొద్దిదే కావచ్చు, ఇది లేదని చెప్పొద్దు. ఆ ఉన్నదాన్ని చెప్పు. ఉన్నదేదో దేవునికి చెప్పు, దేవునికి తెలియచేయి అన్నప్పుడు ఆవిడ అంటుంది, అయ్యా నా దగ్గర ఉంది నూనె కొండ. కొండ ఒకటి ఉంది, అందులో నూనె ఉంది. నూనె కలిగిన కొండ ఉంది. ఇక అది తప్ప నా దగ్గర ఏమీ లేదండి. మనం మంటి ఘటాలము. ఘటము అంటే కొండ, ఘటము అంటే అర్థం ఏంటి? కొండ. మంటి ఘటము. స్త్రీలు బలహీనమైన మంటి ఘటములని ఎరిగి వారితో జ్ఞానము కలిగి కాపురము చెయ్యండి అంటాడు దేవుడు. స్త్రీలు కొండలే, మనందరము కొండలమే, మంటి కొండలం. అయితే స్త్రీలట బలహీనమైన ఘటములట, బలహీనమైన కొండల్లాంటి వారు. ఊరికినే పగిలిపోతారు, ఊరికనే పెట్లిపోతారు, ఊరికినే అలుగుతారు, ఊరికనే ఏడుస్తారు. స్త్రీల గురించి చెప్పాడు. కాబట్టి వారితో పురుషులారా జ్ఞానము కలిగి కాపురాలు చెయ్యండి, ఏడిపించుబాకండి. వారు బలహీనమైన ఘటము అంటే కొండ. ఘటము అంటే కొండ. అమ్మ బైబిల్ చదువుతున్నారని కాదు, కానీ మామూలుగా మీరు చదువులకు వెళ్తున్నా మీకు తెలుస్తుంది. ఘటం అంటే చదువుకునే పిల్లలకు కొండ, ఘటము. తెలుగులో ఘటము అంటారు, కొండ. ఓకే, చూడండి, నా దగ్గర ఒక కొండ ఉంది, అందులో నూనె ఉంది. నేను లేదని చెప్పలేదు, అది తప్ప ఇంకేది నా దగ్గర లేదంట. మరి మీ దగ్గర ఏదుందో ఉన్నదాన్ని వాస్తవాలు చెప్పండి. చాలా మంది అప్పుల బాధలో నుంచి బయట పడకపోవడానికి మొదటి కారణం ఏంటో తెలుసా? మొదటి కారణం, ఎప్పుడు చూడు లేదు అన్న మాటే వారి నోటికి వస్తుంది. ఉన్నదాన్ని ఇది ఉన్నది అని చెప్పుకోలేదు. మా కాడ లేదు లేదు లేదు. అందుకే అంటారు కొంతమంది లోకంలోనే, మందిరంకి వచ్చినంత మాత్రం మీరేదో ఉన్నతమైనటువంటి స్థాయిని పొందారని నేను చెప్పడం లేదు. నేను చెప్పినంత మాత్రం నేను ఏదో గొప్పవాడిని అని చెప్పడం లేదు. సహజంగా లోకంలో మనం ఉన్నాం కాబట్టి నువ్వైనా నేనైనా మనమైనా లోకంలో ఉన్నాం. లోకంలో ఉన్నవారే అంటారు సాధారణంగా, మరి నాయన లేదని బాకరా, నువ్వు ఎప్పుడు గదిలిచ్చు లేదు లేదంటావు, లేదన్నట్టుగానే పోద్దురా అంటారా లేదా? అందుకని లోకంలో ఉన్నవారు కూడా లేదు లేదు లేదనే మాటను ఉపయోగించబాకండ్రా అని ఉచితమైన సలహాలు ఇస్తారా లేదా? ఉన్నదేదో ఉందని చెప్పు. 10 రూపాయలు ఉంది, 10 రూపాయలు ఉన్నాయని చెప్పు. 10,000 ఉన్నాయి, 10,000 ఉన్నాయని చెప్పు. 10 లక్షలు ఉన్నాయి, 10 లక్షలు ఉన్నాయని చెప్పు. నీవేమైనా 10 లక్షలు ఉంటే ఏమైనా నీ దగ్గరికి వచ్చి లాక్కుంటారా? నీకున్నదాన్ని ఎవరికైనా తెలియపరుచుకుంటే దాన్ని ఏమైనా దోచుకుంటారా? దాన్ని ఏమైనా ఆక్రమించుకుంటారా? దయచేసి గమనించండి, నీవు ఉన్నవాని కుమార్తెవో. మన దేవుడెవరు? ఉన్నవాడు. ఆయన కుమార్తెవు, ఆయన కుమారుడవు. నీవెప్పుడు ఉన్నతంగానే ఉండాలి, నీవెప్పుడు లేనిదానిగా ఉండొద్దు. అందుకే అడుగుతున్నాడు ఈ ప్రవక్త, తల్లి అప్పుల వారు నీ ఇంటి దగ్గరకు వచ్చారని భయపడుతూ ఇక్కడికి వచ్చావు, మంచిదే. నీ దగ్గర ఏముందో చెప్పు, నీ దగ్గర ఏముంది అంటే ఆవిడ అంటుంది నూనె కుండ. కుండ అంటే మనిషికి సాదృశ్యం, నూనె దేవుని ఆత్మకు సాదృశ్యం, పరిశుద్ధాత్మకు. ఎందుకు పరిశుద్ధాత్మకు సాదృశ్యం అంటే దావీదంటాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నూనెతో నా తలను అంటి ఉన్నా. దేవుని ఆత్మకు, దేవుని అభిషేకానికి, దేవుని ప్రతిష్టతకు ఒలీవల నూనె వాడుతూ ఉండడం మనం చూస్తా ఉన్నాం. దేవుని బిడ్డలను, రాజులను అభిషేకించడానికి నూనెను వాడుతూ ఉంటారు. మనం కూడా ఎక్కువగా
నూనె విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాం, కొలత ప్రకారంగా ఉంటాం. నూనె రుచికి సాదృశ్యాన్ని, రుచికి టేస్ట్ కు ఉత్తమమైనటువంటి ఒక మార్గం. సరే, ఏది ఏమైనండి, చూడండి, నూనె దేవుని ఆత్మకు సాదృశ్యం. నీ దగ్గర దేవుని ఆత్మ ఉందా? నీ బలహీనమైన ఈ ఘట్టములో, హృదయంలో, ఈ అంతరంగములో, ఈ కుండలో, ఈ మట్టి పాత్రలో లోకముందా? దేవుని ఆత్మ సంచరిస్తుందా ఈ ఘటంలో? చాలా మంది హృదయాంతరంగాల్లో లోకంతో నింపబడి ఉంటారు. లోకమే గుండెల నిండా ఉండిపోతుంది. లోపల ఏదుందో బయటకు అదే వస్తుంది. హృదయం నిండిన దానిని బట్టి నోరు, పెదవులు మాట్లాడతాయి. హృదయంలో ఉన్నది పెదవుల ద్వారా పలకగలుగుతాం. ఈరోజు ఎవరైతే ఈ కార్యక్రమానికి ఉపవాసం ఉన్న వారికి కాస్త చాయ్ బిస్కెట్స్ తెచ్చారో, ఆవిడ ఏమైతే తెచ్చిందో దాన్ని మాత్రమే మనం ఈరోజు తీసుకోగలం. అంతేనా? అక్కడ ఏమి తేబడ్డాయో, ఏమి తాకు చేయబడ్డాయో అవి మాత్రమే మనం తీసుకోగలం. హృదయంలో లోకం ఉంటే మనం నోరు తెరిస్తే లోకపు మాటలే బయటకు వస్తాయి. హృదయంలో ఆత్మ ఉంటే, నూనె ఉంటే, నోరు తెరిస్తే అభిషేకపు మాటలే బయటకు వస్తాయి, ఆశీర్వాదపు మాటలే బయటకు వస్తాయి, ఆనందంతో కూడుకున్న మాటలే బయటకు వస్తాయి, సమాధానకరమైన మాటలే బయటకు వస్తాయి, ధైర్యంతో కూడుకున్న మాటలే బయటకు వస్తాయి. కనుక నీ హృదయంలో నూనెను కలిగి ఉండు. బుద్ధిగల స్త్రీ తమ సిద్ధల నిండా నూనెను కలిగి ఉన్నారు. బుద్ధి లేని స్త్రీలు తమ సిద్ధలలో నూనెను కాజేసుకున్నారు. బుద్ధి కలిగి ఉన్నవారు నూనెను స్టోర్ చేస్తారు, నిల్వ ఉంచుతారు. ఎప్పటికీ నూనె తక్కువ కాకుండా చూసుకుంటారు. బుద్ధి కలిగిన వారు ఆత్మీయతలో ఎప్పటికీ ఎలుతుగా ఉండరు, ఆత్మీయతలో ఎప్పటికీ తక్కువగా ఉండరు, ఆత్మీయ జీవితంలో ఎప్పటికీ లేదు అనే పరిస్థితిలో ఉండరు. పౌలు భక్తుడు అంటాడు, శరీరం కృంగిపోవచ్చు, శరీరం కృంగిపోవచ్చు, కృషించిపోవచ్చు, నేను శరీర సంబంధంగా ఎంత నలిగిపోయినా ఆత్మీయలో నేను అంత బలంగా ఉంచానన్నాడు. చప్పట్లు కొడతావా? ప్రైజ్ ది లార్డ్. శరీరానికి ప్రాధాన్యత ఇవ్వకండి, ఆత్మీయతకు ప్రాధాన్యత ఇవ్వండి. ఆత్మలో ఎప్పుడు తక్కువగా ఉండొద్దు. ఆత్మీయత కలిగి ఉన్నావా అని అడిగినప్పుడు నేను ఆత్మీయతలోనే ఉన్నాను, ఆత్మీయంగా బలంగా ఉన్నాను. ఆత్మలో బలంగా ఉన్నవారు బలహీనమైన పదాలు ఎప్పుడూ తమ నోటితో పలకరు, పలకరు, పలకరు. ఏమున్నా లేకున్నా, ఇప్పుడైనా ఎప్పుడైనా, ఏమున్నా లేకున్నా, ఇప్పుడైనా ఎప్పుడైనా, మరువము ప్రభు సన్నిధి, విడువము పాద సన్నిధి, మరువము ప్రభు సన్నిధి, విడువము పాద సన్నిధి. ఇదే ఇదే మా కుటుంబము, ప్రతిదినము ఆరాధించుము. ఇదే ఇదే మా కుటుంబము, ప్రతిదినము ఆరాధించుము. ఏమున్నా లేకపోయినా శరీర సంబంధంగా దానిని ఒకవైపు ఉంచేయి. కానీ ఆత్మీయతలో నువ్వెప్పుడు ఉన్నదానివే. ఆత్మీయ బలము కలిగి ఉందువు గాక, ఆత్మీయ సంతోషము కలిగి ఉందువు గాక, ఆత్మలో సమృద్ధిని గిన్నె నిండా, కొండ నిండా కలిగి ఉందువు గాక. నా దగ్గర నూనె కొండ ఉంది, అది తప్ప ఇకేది నా యొద్ద లేదు అన్నప్పుడు ఆ ప్రవక్త అంటాడు, నూనె కొండ కలిగిన నువ్వు, నూనె కొండ కలిగిన నువ్వు, అభిషేకము కలిగిన నువ్వు, ఆత్మీయత గలదానివైన నువ్వు
ఆత్మలో సమృద్ధి కలిగిన నీవు ఏం చేయాలో తెలుసా? దేవుని అభిషేకం కలిగిన మనం, ఆత్మతో నింపబడి ఉన్న మనం, దేవుని అభిషేకముతో కొనసాగవలసిన మనం కామ్గా కూర్చొని దిగులు పడుతూ వారొచ్చారు వీరొచ్చారని వేదన పడుతూ వారిని చూసి వీరిని చూసి గొడవలు పడుతూ వారిని చూసి వీరిని చూసి అసహించుకుంటూ నో, నువ్వు చేయాల్సింది ఒకటి ఉంది. ఏముంది చూడండి, 3వ వచనం. అతడు నీవు బయటకు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? బయటకు వెళ్ళు, మూలన కూర్చోవద్దు. నీవు బయటకు వెళ్ళు. ఇరుగు పొరుగు వారు ఉన్నారు, వారు నశించిపోతున్నారు, వారు ఖాళీ కొండలతో ఉన్నారు. అవునా? ఇరుగు పొరుగు వారి దగ్గరకు వెళ్ళి ఏం చేయాలి? ఇరుగు పొరుగు వారి యొద్దకు, ఇరుగు పొరుగు వారి యొద్ద దొరకగలిగిన ఒట్టి పాత్రలన్నీ ఎరువుకు తెచ్చుకో. ఒట్టి పాత్రలు, నీవు గట్టి పాత్రలు, నూనె కలిగిన కొండవు నీవు, నూనె కలిగిన పాత్రము నీవు. అయితే నీవు బయటకు వెళ్ళు. బయటకు వెళ్తే ఇరుగు పొరుగున ఉన్నవారు ఒట్టి పాత్రలతో ఉన్నారు. నీవు నూనె కలిగి ఉన్నా, వారి పాత్రల్లో నూనె లేదు. నీవు దేవుని ఆత్మీయంగా ఆత్మలో బలపడుతూ ఉన్నా, వారికి ఆత్మీయ బలము లేదు. శారీరక బలం ఉండొచ్చు, ఆర్థిక బలం ఉండవచ్చు, మంది బలం ఉండవచ్చు, కండ బలం ఉండవచ్చు, ధన బలం ఉండవచ్చు, అన్ని ఉండవచ్చు వారికి. కానీ వారికి లేనిది ఆత్మీయ బలం. అది నీవు కలిగి ఉన్నావు. కాబట్టి నీవు బయటకు వెళ్ళు. వారు బలవంతులు అంటే దేనిలో వారు బలవంతులు? చూడు, ఆత్మీయతలో బలంగా ఉన్నారా? లేదు. వారు ఆత్మీయంగా వట్టి పాత్రలు, ఆర్థికంగా గట్టి పాత్రలేమో, మంది బలగంలో గట్టి పాత్రలేమో, కండ బలంలో గట్టి పాత్రలేమో, కానీ ఆత్మీయంగా వారు వట్టి పాత్రలు. వెళ్ళు, బయటకు వెళ్లి ఇరుగు పొరుగు వారి యొద్ద దొరకగలిగినన్ని వట్టి పాత్రలను నీవు ఎరువుకు, అరువుకు, అప్పుకు అవి తెచ్చుకో. ఇదేంటి పాస్టర్ గారు, అసలే అప్పుల్లో ఉన్నానంటే మళ్ళా ఏం చెప్తున్నాడు? ఇప్పుడు నేను వచ్చింది పాస్టర్ గారి దగ్గరికి అప్పుల పాలయ్యానయ్యా, అప్పులలో వచ్చి పిల్లల్ని పట్టుకెళ్ళడానికి, ఇంట్లో నుంచి నా 2 పిల్లల్ని కూడా తీసుకెళ్ళడానికి వచ్చారయ్యా అంటే, పాస్టర్ గారి దగ్గరికి వస్తే ఏం సలహా ఇస్తున్నాడు? ఇప్పుడు మరలా అప్పు చేయమంటున్నాడు. నేను ఒక మాట చెప్పనా, ఒకవేళ మీరు పాస్టర్ గారు ఇలాంటి సలహాలు మీకు ఇస్తే చులకనగా భావించకండి. దాని వెనుక ఏదో ఒక లోతైన సత్యమో దాగి ఉంటుంది. మరలా ఎందుకు అప్పులు చేయమంటున్నాడు అంటే, నేను ఒక్క మాట చెప్తాను. ఎన్నాళ్ళు నీ శరీర సంబంధమైన అవసరాలకు అప్పులు చేశావు. రైతులా, నీ సుఖభోగాల కొరకు అప్పులు చేశావు. నీ లగ్జరీ లైఫ్ ను అనుభవించడానికి వారిని వీరిని చూసి, వారింట్లో అవి ఉన్నాయి, వీరింట్లో ఇవి ఉన్నాయి, నా ఇంట్లో అవి లేవే అని వాటిని నీవు కలిగి ఉండటానికి తల తాకట్టు పెట్టైన వాటిని తెచ్చుకొని వారి ముందు తలెత్తుకొని తిరగడానికి అప్పులు చేశావు. అవి ఇంతకాలం భోగముల నిమిత్తము, లగ్జరీ నిమిత్తము, సౌకర్యాల నిమిత్తము, సుఖాల నిమిత్తము, శరీర సంబంధమైన అవసరాల నిమిత్తం అప్పులు చేశావు. కానీ ఈ రోజు దేనికి చేయమంటున్నాడు అప్పు? ఆత్మీయత కొరకు ఎరవుకు తెచ్చుకో. ఆత్మీయత కొరకు అప్పుకు తెచ్చుకో. వెళ్ళు. ఎన్నాళ్ళు శరీర సంబంధమైన కుటుంబ క్షేమం కొరకు, కుటుంబం అందరిలో సంతోషంగా ఉండాలను అప్పు చేసి పప్పు కూడా తినాలను ఆశించి తెచ్చావు, అప్పుల పాలయ్యావు. ఇప్పుడు ఆత్మీయత కొరకు ఒక చిన్న పని చేయి. ఎరవకు ఖాళీ పాత్రలు, వట్టి పాత్రలు తెప్పించు. నీ పిల్లలున్నారు, వారిని ఇంటింటికి పంపించు. ఇంటింటికి పంపించు. ముసలమ్మ ముచ్చట్లు చెప్పడానికి కాదు, ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టి దీక్షతో నడిము కట్టి ఇంటింటి తలుపు తట్టి, దీక్షతో ఇంటింటి తలుపు తట్టి ఎసయ్యా ఊసే చెప్పమ్మా
ఏసయ్యా చూసి చెప్పమ్మా ఊరకని. ఒక్క మాట అడుగుతున్నా, నువ్వు ఆత్మీయురాలివి, ఆత్మతో నింపబడుతున్న దానివి, ఆత్మీయ బిడ్డనని చెప్పుకుంటున్న దానివి, ఊరకుండొచ్చు అసలు నువ్వు? ఇంటింటి తలుపు తట్టాలి. ఏం చెప్పడానికి? నీకు ఆ సంగతి తెలుసా? అదిగో మన మందిరానికి వస్తారే వాళ్ళు ఇలాంటి వాళ్ళు అమ్మా. అదిగో ఆ మందిరానికి వెళ్తారే వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా నీకు? అలాంటి వాళ్ళు అమ్మా. ఇదిగో వీళ్ళు చూడు, అదిగో వాళ్ళు చూడు. ఈ పనికి మాలిన ముచ్చట్లు చెప్పడానికి కాదు, ఇల్లు తిరగాల్సింది. ఎందుకు తిరగాలి మనం? యేసయ్య మాట చెప్పడానికి నువ్వు ఇంటి నుండి బయటకు వెళ్ళావు. ఏ ఇంట్లో అడుగు పెట్టినా ఆ ఇంట్లో యేసయ్య మాట చెప్పు. ఆ మాట చెప్పకుండా ఇంక ఏదైనా చెప్పావంటే నీకు పట్టింది పెద్ద దయ్యం. దాన్ని వదిలించండి ఫస్ట్. రైతులా యేసయ్య మాటే చెప్పు. ఏ ఇంటికి వెళ్ళు, వట్టి పాత్రలన్నీ తెచ్చి ఏం చెయ్యాలి? నీ ఇంటిలో నీ కుమారులు తలుపు మూసుకొని మీరందరూ కూర్చొని ఆ పాత్రలన్నింటిలో నూనె పోయండి, నిండినవి ఒక తట్టు ఉంచండి. అప్పుడు చూడండి 5వ వచనం, ఆమేన్. అతని యొద్ద నుండి పోయింది, తానును తన కుమారుడు లోపల ఉండి తలుపు మూసి కుమారుడు తెచ్చిన పాత్రలలో నూనె పోసి పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా ఇంకా ఇంకా. అబ్బా, ఈ మాట చూడండి తల్లులు. ఖాళీ పాత్రలన్నీ దొరికాయి, దొరికిన పాత్రలకు దొరికినట్టుగా నింపేస్తూ ఉన్నారు. ఉంది ఒక కొండలో నూనె. ఇన్ని కొండలు ఎలా నిండిపోతున్నాయి? తెచ్చిన కొండలన్నింటిలో నూనె పోస్తూనే ఉన్నారు. ఇంట్లో ఒక కొండే ఉంది, ఒక కొండలోనే నూనె ఉంది. కానీ తెచ్చిన ఎరువుకు తెచ్చిన పాత్రలన్నీ ఎలా నిండిపోతున్నాయి? ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన మాట ప్రకారంగా చేస్తే ఆ కొండలో నూనె ఒక మూటలాగా ఊరుతూ ఉంది. గట్టిగా చప్పట్లు కూడా. నువ్వు తీసుకుంటూ ఉండు, అది ఊరుతూ ఉంటుంది. అది తరిగిపోయేది కాదు, దేవుని ఓట. నీ ఓటైతే, నీ మాట అయితే, నీ ఆలోచన అయితే, నీ ధనమైతే ఒకసారి ఖర్చు పెడితే ఇంకోసారి అయిపోతాయి, కనపడవు. కానీ దేవుడు సెలవిస్తే నువ్వు ఎంత పరిచర్యలో ఖర్చు పెడుతున్నా అది అక్కడ ఊరుతూనే ఉంటుంది. తరిగిపోయే పరిస్థితి కనబడదు. ప్రతి కొండ నిండిపోతా ఉంది. ఇప్పుడు ఆవిడ అంటుంది, ఇంకా ఈ మాట చూడండి, ఇక చాలేయా ఇప్పటికే టైం అయిపోయింది, ఇక చాలేయా ఇప్పటికే ఓపిక అయిపోయింది, టైం అయిపోయింది, ఓపిక అయిపోయింది. ఇంకా ఏమేమో చెప్తామా? ఇక చాలు అంటాం. కానీ ఈవిడ ఇంకా ఇంకా అన్నా ఇంకా ఎక్కడైనా ప్రార్థన ఉందా అని ఎప్పుడన్నా అడిగారా? ఏంటి ఇంకా అక్కడ కూడా ప్రార్థన ఉంది, అక్కడ కూడా రావాలా? ఇప్పుడే కదా ఎక్కడికొచ్చాం, మళ్ళీ అక్కడ కూడా. అయ్యో, నేను ఇంటికాడ చెప్పి రాలేదండి, మరి చెప్పి వస్తానులే అంటారు. సరే చెప్పి రమ్మన్నాను, పడతామంట. చెప్పి రావడానికి వెళ్ళింది, నేను ఎదురు చూసుకోవటం. చూడండి, దేవుని పనిలో ఇంకేమన్నా ఉందా చేయాల్సింది? ఇంకేమన్నా ఉందా పరిగెత్తాల్సింది? ఇంకేమన్నా ఉందా నా వంతుగా నేను దేవుని కొరకు నిలవాల్సింది? ఇంకా అనే పదం నీ జీవితంలో కొనసాగును గాక. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ధనం ఇస్తే 10,000 ఇచ్చాను, ఇంకా ఏమన్నా ఇవ్వాలంటే వద్దంటవా? 10,000 ఇచ్చాను అనుకున్నాం, ఇంకొక 100 రూపాయలు ఇద్దామనిపించింది, ఇవ్వాలి అనుకొని ఇచ్చాను అనుకో, వద్దంటావా? అబ్బాయి వద్దా, 10,000 ఇచ్చాను చాలు, ఇవన్నీ వద్దు అసలు. సరే పడేస్తానమ్మా, వద్దంటున్నావు కదా, నీకు వద్దులే పడేస్తాను, చించి పడేద్దాం అనుకో, ఊరుకుంటావా? తెలియచి ఒక స్థలం దేవుడు ఇచ్చాడు, సరే జగనిచ్చాడు, ఇంకొక సెంట్ ఇస్తానన్నాడు. ఎంతమంది వద్దంటారు? ఇప్పుడు 1 సెంటే ఇచ్చాడు. అమ్మా 1 సెంట్ ఇచ్చిన వాళ్ళకి నాకు అనిపించింది, ఎందుకో బాధ వేసింది, ఇంకో సెంటు కూడా ఇద్దామనిపించింది. ఆ మొదట అప్లై చేసిన వాళ్ళందరూ మళ్ళీ అప్లికేషన్లు పెట్టుకోండి అని అన్నాడు అనుకో, ఇంకో సెంటు కోసం. ఎంతమంది వస్తారు ఇప్పుడు చెప్పండి?
ఆయనకి పని బాట్లేకపోతే మాకు లేదనుకున్న పని ఒకసారి ఇచ్చాడుగా, ఇంకా మాకెందుకు, మేము తీసుకోం అంటారా? అమ్మా, చూసావా దేవుడు మమ్మల్ని ఎంత ప్రేమించాడో, మమ్మల్ని ఎంత కరుణించాడో, మేము ఇరుకులో ఉండకూడదు, కాస్త విశాలంగా ఉండాలని మళ్ళా జగన్ గారిని ప్రేరేపించాడు. ఇంకొక సెంటు కూడా ఇస్తానన్నాడు. ఇంకా 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 వద్దంటారా? నేను చెప్తున్నాను, శరీర సంబంధంగా మీరు ఇంకా 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 కలిగి ఉన్నారు. చాలా మిమ్మల్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. కానీ ఆత్మీయంగా ఇంకా 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 ప్రయాసపడుదురుగాక. ఈవిడ ఇంకా ఏమైనా ఉన్నాయా అని అడిగినప్పుడు వారు అంటున్నారు, చూడండి, ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తమ కుమారులతో చెప్పగా వారు అంటున్నారు, ఆ పిల్లలు ఇంక ఎక్కడ లేవన్నీ అయిపోయి ఫుల్ ఫిలప్ అయిపోయినాయి. టోటల్ ఎక్కడ ఒక్కడ కూడా కాలేదు. మీ ఊరంతా వట్టి పాత్రలు లేవు. ఇప్పుడు అన్ని ఊరు నిండా నిండిపోయిన పాత్రలు అయ్యాయి. ఇంకేమి లేదు. సువార్త పని కంపెనీ. ఇప్పుడు చెప్పండి, మీ పేటలో వట్టి పాత్రలు ఎన్ని ఉన్నాయి? నింపారా? కలిసి మీ ఇంటి పక్కనే మందిని అడిగారు, తెస్తారా? అంతొద్దు, మీ ఇంటి పక్కలు, మీ ఇంటి వాళ్ళు కూడా తేరు. మీరు తెస్తున్నారా? మీ ఇంటి వాళ్ళని నింపడమే కష్టమైపోయింది. అందుకే మనకు ఇంకా పని ఉంది. ఏముంది మనకి? ఇంకా పని ఉంది. నీవు ఆత్మీయురాలివి, నువ్వు అప్పుల బాధల్లో ఉండకూడదు. కాబట్టి దేవుని పని చేయి. నీవు నా పని చేస్తే, దేవుడేమంటున్నాడు, నీవు నా పని చేస్తే నేను నీ పని చేస్తాను. రైతులా, నువ్వు దేవుని పని అంత చేయగలవు. దేవుడు నీ పని ఎంతైనా చేయగలవు. ప్రైజ్దలా, ప్రైజ్దలా. దేవునికి అసాధ్యమనేది ఏది లేదు. నీకు అసాధ్యమైన పనులు కూడా ఆయన వచ్చి నిలబడితే ఆయన చేసేస్తాడు. ఆయనకి అవి తేలిక అయిపోతాయి, సులువుగా అయిపోతాయి. నువ్వైతే ముక్కు మూసుకొని తలక్రిందుగా తపస్సులు చేసినా నీవు చేయవలసిన పనులు సంపూర్ణంగా చేసుకోలేవు. కాబట్టి నువ్వు చేయలేవు. నీ పనులు పక్కన పెట్టేసాయి. ఈ పనులు చేసి ఆయన ఒక అన్నాడు, ఆయన చేతుల్లో పెట్టు. ప్రభువా, ఈ పనులన్నీ నువ్వు చూసుకో, నీ పని నేను చూస్తాను. ఆయన అంటాడు, నా కాడి సులువైనది, ప్రయాసపడి భారము మోయుచున్నా సమస్త జనులారా. భారం మోయడానికి ప్రయాసపడుతున్నా మొయ్యలేక బ్రతుకు భారాన్ని ఈడ్చుకుంటూ పోతా ఉన్నా. అందుకే అంటున్నాడు, ఆ బరువు నా మీద వేయగా, నా బరువు ఉంది, అది చాలా తేలిక. నా కాడి సులువు, నా భారము తేలిక. చూస్తారా? మీరెందుకు త్వరగా చెప్పలేకపోతున్నారు? 29వ వచనం మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11:29 వచనం. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గానుక నీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును. ఎలా అని మీరు అడిగితే, నా కాడి సులువుగా, నా భారము తేలిక. తేలిక భారాన్ని మీరు మొయ్యండి, మీరు మొయ్యలేని భారాన్ని నేను మోస్తాను. ఇది ఎంత సులువైందంటే, ఒక కింట బియ్యం నీకు వచ్చాయి. తల్లులు వేరండి, ఒక కింట బియ్యం, అప్పుడే స్టోర్ బియ్యం కాదండి, సన్న బియ్యం, కింట బియ్యం నీకు ఇచ్చారు. ఆ పక్కనోడికి ఒక 10 కేజీలు మంచి బియ్యమే ఇచ్చారు. నీకు మంచి బియ్యం కింట ఇచ్చారు. వింటారా? ఆ 10 కేజీలు వాడు సులువుగా మోసుకుంటా పోతా ఉంటాడు. నువ్వు ఈ కింట మొయ్యగలవా? అప్పుడు వాడు అన్నాడు, ఒరే, నువ్వు ఆ కింట మొయ్యలేవు. ఈ 10 కేజీలు అయితే సులువుగా ఉండదు. ఈ 10 కేజీలు నువ్వు మా ఇంట్లో దించిరా, ఈ కింట నేను మోసుకొని మీ ఇంట్లో దించొస్తాను అంటే మీకు ఎలా ఉంటది? అమ్మయ్య, దేవుళ్ళలాగా వచ్చావరా, నేను ఎట్టా అనుకుంటున్నాను అనిపిస్తుందా లేదా? అనిపిస్తుందా లేదా? అలానే యేసయ్య అంటున్నాడు, నీవు నాది 10 కేజీల బరువు, దాన్ని తీసుకో. నీది 100 కేజీల బరువు, నేను మోస్తాను. రైతులా, నువ్వు దేవుని పని చేయి. దేవుడు నీ భారమైన పనిని ఆయన కంప్లీట్ చేస్తాడు. ఆయనకు తేలికది. ఎందుకో తెలుసా? ఆయన బలవంతుడగు దేవుడు. గట్టిగా చెప్పండి కూడా.
నువ్వు బలహీనుడవు, నువ్వు మొయ్యలేవు. కానీ ఆయన బలవంతుడు. ఆయన కొండను కూడా మాటతో లేసి సముద్రంలో పడవేయమంటే పడవేయగలిగిన శక్తి ఆయనకుంది. నువ్వు ఒక రాయి ఇచ్చినా మొయ్యలేవు. ప్రైజ్ ద లార్డ్. కనుక బలవంతుడు మనకున్నాడు. నీకున్న పరిస్థితులు ఆయన మీదవి. నువ్వు మొయ్యలేకపోతున్నావు, నువ్వు తట్టుకోలేకపోతున్నావు, నువ్వు భరించలేకపోతున్నావు, నీ వల్ల కావడం లేదు. అది ఆయన మీద వేదన. కానీ ఆయన పని చాలా తేలిక ఉంటుంది, సులువైన పని. ఆ పనిని నువ్వు చేస్తే తప్పకుండా నీ సమస్యలన్నీ, నీ అప్పులన్నీ ఆయన తీర్చేస్తాడు. చూడండి, ఇప్పుడు ఎప్పుడైతే కంప్లీట్ అయ్యిందో, మరేమీ లేదని, ఎప్పుడైతే వట్టి పాత్రలు అంటూ ఇక ఏమీ లేవని ఎప్పుడైతే పిల్లలు చెప్పారో, అప్పుడు ఊరే ఊట ఆగింది. నువ్వు అనుకుంటున్నావు, నా ఆత్మీయత నేను ఎవరికి పంచకూడదు, నేను గొప్పవాడిని అయిపోవాలి, గొప్ప ఎంత జ్ఞానం ఉంది అయ్యగారి దగ్గర అని అనుకోవాలి అనుకొని అన్ని జ్ఞానపు మాటలు నాలోనే దాచుకున్నాను అనుకో, ఓట ఉండదు, ఊరదు. దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు దేవుడు ఏ రోజుకు ఆ రోజు నూతన బలం మనకిస్తూ, నూతన ఆలోచనలు మనకిస్తూ, మనలో నుంచి వాటిని పొర్లేటట్టు చేస్తున్నప్పుడు, వాటిని జనానికి పంచుతుంటే రోజు రోజుకి నూతనమైన ఆలోచనలు దేవుడు ఊరేటట్లే చేస్తాడు. రోజు నూతనమైన ఓటలతో నీ ఆత్మీయ జీవితం ముందుకు వెళుతూనే ఉంటుంది. కాబట్టి దాచుకోబాకు. ఎప్పుడైతే ఇంక ఏది లేదు అంటావో అప్పుడు ఆగిపోతుంది. మరి నీ చుట్టుప్రక్కల నూనె లేని కుండలు ఉన్నాయా లేవా? ఆత్మీయత లేని వ్యక్తులు ఉన్నారా లేరా? మీ చుట్టుప్రక్కల, మీ ఇంటిలో ఎంతమంది ఉన్నారండి? వారి పట్ల నీకు శ్రద్ధ ఉందా? వారి పట్ల నీకు భారం ఉందా? వారి పట్ల నీకు బాధ్యత ఉందా? ఉన్నట్లయితే నువ్వు తప్పకుండా ఈ ప్రవక్త చెప్పినట్లుగా చేయి. చేసిన తర్వాత 7వ వచనం అంటాడు, ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి అంతా తెలియపరిచింది. అతడు, నీవు ఇక వెళ్ళొచ్చు, ఆ నూనెను అమ్ముకోవచ్చు, నీ అప్పు తీర్చుకోవచ్చు, మిగిలిన దానితో నువ్వు బ్రతకొచ్చు, నీ పిల్లలు బ్రతకొచ్చు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. నువ్వు బ్రతుకుతావు, నీ బిడ్డల 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 తరం కూడా బ్రతికిపోతారు. ఎప్పుడు? ప్రవక్త చెప్పినట్లు చేసినప్పుడు. నీ అప్పులన్నిట్లో నుంచి నీకు విడుదల వస్తుంది. ఆ దారి చూపించేది దేవుడే. ఆ దారి నీ కొరకు సిద్ధపరిచేది దేవుడే. ఆ దారిలో సమస్తము నీ కొరకు ఓటలను పెట్టేది కూడా దేవుడే. ఆ ఓటలు ఊరేటట్లుగా చేసేది దేవుడే. నూనెకుండా ఉంటే ఊరే ఓటగా మార్చగలిగింది దేవుడండి. ఆ ఓటగా తయారు చేసే మార్గము నీ కొరకు దేవుడు సిద్ధపరుస్తాడు. మరి అప్పుల బాధగా నేనున్నాను, అప్పులతో అల్లాడిపోతున్నాను, అప్పులతో ఇబ్బంది పడుతున్నాను, బాకీలతో నేను విలవిల్లాడిపోతున్నాను, నా పరిస్థితి ఏంటి, నాకు దేవుడు ఏం చేశాడు, నాకు దేవుడు ఎప్పుడు దారి చూపిస్తాడు, నా సమస్యలు ఎప్పుడు తీరిపోతాయని ఒకవేళ దిగులు పడుతూ మూలన కూర్చుంటే పనులవ్వవు. దేవుడు నీ సమస్య నుంచి, అప్పుల బాధ నుంచి బయటకు నడిపించాలంటే, ఇదిగో నీ దగ్గర ఏముంది? ఆత్మీయత ఉందా? ఖచ్చితంగా దేవుడు నీ సమస్యకు మార్గం చూపించి సరళం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మార్గము చూపే మన దేవుడు, ఆయనే సత్యము,